హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను మీ సుధీర్ ఇలిపిల్లి. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 73వ రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడుకున్నాం. సో ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో ఈ వీడియోలో మనం మరో రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడుకుందాం. అది ఏంటంటే 74వ రాజ్యాంగ సవరణ చట్టం. సింపుల్గా అర్బన్ లోకల్ బాడీస్ లేదా మున్సిపాలిటీస్ని మన ఇండియాలో ప్రవేశపెట్టారు ఈ చట్ట సవరణ ద్వారా. టైప్స్ ఆఫ్ మున్సిపాలిటీస్. మొదటిది ఏంటంటే నగర పంచాయత్, రెండవది మున్సిపల్ కౌన్సిల్ లేదా మున్సిపాలిటీస్, మూడవది మున్సిపల్ కార్పొరేషన్. ఈ సిస్టమ్ అనేది మన దేశంలో ప్రతి రాష్ట్రంలో ఉంది. నగర పంచాయత్, దీన్నే సిటీ కౌన్సిల్ లేదా టౌన్ పంచాయతీ అని కూడా అంటారు. పల్లెటూరు నుండి పట్టణంగా మారి అభివృద్ధి చెందే ప్రాంతాన్ని నగర పంచాయతీ అంటారు. ఇక్కడ జనాభా మినిమం 12,000 నుండి 50,000 దాకా ఉంటారు. అలాగే మ్యాక్సిమం 20 వార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క కౌన్సిలర్ ఉంటారు. కౌన్సిలర్స్ని ప్రజలే డైరెక్ట్గా ఓటు వేసి ఎన్నుకుంటారు. అలాగే నగర పంచాయతీని పాలించడానికి కౌన్సిలర్స్, వైస్ చైర్పర్సన్ వీరితో పాటు ఒక మున్సిపల్ కమిషనర్ కూడా ఉంటారు. చైర్మన్ని, వైస్ చైర్పర్సన్ని ప్రజలు ఓటు వేయరు. వీళ్ళని గెలిచిన కౌన్సిలర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని వారిలో ఒకరిని వైస్ చైర్పర్సన్గా, మరొకరిని చైర్పర్సన్గా ఎన్నుకుంటారు. ఎగ్జాంపుల్ రాజాం నగర పంచాయత్. ఇక్కడ మొత్తం 20 వార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క వార్డులో మినిమం 2,000 మంది జనాభా ఉన్నారు. మున్సిపల్ కౌన్సిల్, దీన్నే నగరపాలిక లేదా మున్సిపాలిటీ అని కూడా అంటారు. సింపుల్గా స్మాలర్ అర్బన్ బాడీ లేదా చిన్న పట్టణం అని కూడా పిలుస్తారు. ఇక్కడ 50,000 నుండి 3 లక్షల దాకా జనాభా ఉంటారు. అలాగే 30 నుంచి 35 దాకా వార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క వార్డుకి కౌన్సిలర్ ఉంటారు. మున్సిపాలిటీని పాలించడానికి కౌన్సిలర్స్, అలాగే వైస్ చైర్పర్సన్ వీరితో పాటు ఒక మున్సిపల్ కమిషనర్ కూడా ఉంటారు. మున్సిపాలిటీస్లో గ్రేడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సెలక్షన్ గ్రేడ్, సెకండ్ వన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా జనాభా బట్టి విభజన చేస్తారు. అలాగే కౌన్సిలర్స్కి ప్రజలే డైరెక్ట్గా ఓటు వేసి ఎన్నుకుంటారు. చైర్పర్సన్ని, వైస్ చైర్పర్సన్కి ప్రజలు ఓటు వేయరు. వీళ్ళని గెలిచిన కౌన్సిలర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని వారిలో ఒకరిని చైర్పర్సన్గా, మరొకరిని వైస్ చైర్పర్సన్గా ఎన్నుకుంటారు. ఎగ్జాంపుల్ పలాస కాశీబుగ్గ. ఇది సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ. ఇక్కడ జనాభా 57,000 దాకా ఉన్నారు. 31 వార్డ్స్ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్, దీన్నే మహానగరపాలిక అని కూడా అంటారు. సింపుల్గా లార్జర్ అర్బన్ బాడీ లేదా పెద్ద పట్టణం అని కూడా పిలుస్తారు. ఇక్కడ జనాభా 150,000 పైగా ఉంటారు. అలాగే వార్డ్స్ మినిమం 50 వార్డ్స్ పైగా ఉంటాయి. ఒక్కొక్క వార్డుకి కార్పొరేటర్ ఉంటారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ పాలించడానికి కార్పొరేటర్స్, మేయర్, డిప్యూటీ మేయర్ వీరితో పాటు ఒక మున్సిపల్ కమిషనర్ కూడా ఉంటారు. కార్పొరేటర్స్ని ప్రజలే డైరెక్ట్గా ఎన్నుకుంటారు. అలాగే మేయర్కి, డిప్యూటీ మేయర్కి ప్రజలు ఓటు వేయరు. వీళ్ళని గెలిచిన కార్పొరేటర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని వారిలో ఒకరిని మేయర్గా, మరొకరిని డిప్యూటీ మేయర్గా ఎన్నుకుంటారు. అలాగే మన రాష్ట్రంలో 13 పైగా మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ శ్రీకాకుళం 150,000 జనాభా. ఇక్కడ మొత్తం 50 వార్డ్స్ ఉన్నాయి. అలాగే విజయనగరం 2,40,000 జనాభా. ఇక్కడ 50 వార్డ్స్ ఉన్నాయి. అలాగే మన వైజాగ్ తీసుకుంటే ఇది చాలా అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్. దీన్నే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అని కూడా అంటారు. ఇక్కడైతే ఏకంగా 98 వార్డ్స్ ఉన్నాయి. జనాభా సంఖ్య 18 లక్షలు. కార్పొరేటర్ లేదా కౌన్సిలర్ యొక్క విధులు ఏంటంటే వాళ్ళు పాలిస్తున్న వార్డులో వాటర్ సప్లై, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్, పార్క్స్ అండ్ ప్లే గ్రౌండ్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, పవర్టీ రిడక్షను, అలాగే పబ్లిక్ హెల్త్ అండ్ శానిటైజేషన్ ఇవన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. కార్పొరేటర్ లేదా కౌన్సిలర్గా పోటీ చేయాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు ఏంటంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి కంపల్సరీగా. అలాగే మినిమం 21 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అలాగే మీరు పోటీ చేస్తున్న ప్రాంతంలో మీరు రిజిస్టర్ ఓటర్ అయి ఉండాలి. అలాగే వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు. మేయర్ లేదా చైర్పర్సన్ వీరు కానీ మెజారిటీ కోల్పోతే పదవి నుండి తప్పనిసరిగా దిగిపోవాలి. ఇదండి 74వ రాజ్యాంగ సవరణ చట్టం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో comment your opinion. Thank you for watching my video.